గాంధీ హాస్పిటల్లోని కోవిడ్ వ్యాక్సిన్ సెంటర్లో లయన్స్ క్లబ్ ఆఫ్ సత్యం చార్టర్డ్ ప్రెసిడెంట్ లయన్ డాక్టర్ కచం సత్యనారాయణ సభ్యులు గాంధీ హాస్పిటల్ డీన్ డాక్టర్ శ్రవణ్ కుమార్ పర్యవేక్షణలో కోవిడ్ వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోవిడ్ వ్యాక్సిన్ విషయంలో అపోహలు తగదన్నారు. అందరూ తప్పకుండా వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. అలాగే కరోనా విషయంలో ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటించి తగు జాగ్రత్తలు తీసుకుంటే కరోనాను అరికట్టవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ సత్యం సభ్యులు లయన్ నంగునూరి రమేష్, లయన్ డాక్టర్ శ్రవణ్, లయన్ భరత్ రెడ్డి, లయన్ శ్రీనివాసరావు, విద్యాసాగర్, లయన్ పురేందర్ నేత, లయన్ కిషన్ గుప్తా, లయన్ రవికిరణ్, లయన్ వనమాల రమేష్, లయన్ మోతే రఘు తదితరులు పాల్గొన్నారు. Vaccination started. Yeah. Operation ayindi badana క్యాన్సర్ ఎప్పుడైంది అనుకున్నాడు. పక్కన వ్యాక్సిన్ ఇచ్చినట్టు సూపర్ ఓకే బ్యానర్ కాడ మనకు ఛాన్స్ ఉందా రేపుందా 6 weeks to 8 weeks మధ్య 6 weeks to 8 weeks సార్ మళ్ళీ ఎక్కడ వస్తుంది అంటే యాంటీబాడీస్ డెవలప్ అవుతుంది 28 days కి సో 40 days చేస్తారు వచ్చిందని సాయంత్రం పెట్టి పంపిస్తారు సార్ పురందర్ సాయంత్రం మెలవ అన్నప్పుడు డాక్టర్ సార్ సాయంత్రం మెలవ అన్నప్పుడు అనకపోతే ఇది వస్తారు ఫాలోఅప్ సెకండ్ టైం ఫోన్ చేసినప్పుడు అనుకున్నాను సీరియస్ ఫస్ట్ టైం లైట్ టచ్ వ్యాక్సినేషన్ తీసుకుంటా సార్ ఉన్నాడు సార్ పబ్లిక్ పోయి ఎంత బయట
ఉద్యోగాలు ఉన్నాయి ఇంకా లయన్స్ క్లబ్ హైదరాబాద్ సత్యం క్లబ్ తరఫున మన క్లబ్ మెంబర్స్ లయన్స్ క్లబ్ మెంబర్స్ ఈరోజు గాంధీ హాస్పిటల్కి రావడం జరిగింది. కరోనా టీకా విషయంలో కూడా మనం అందరినీ తీసుకొచ్చి ఇక్కడ అందరికీ టీకా ఇప్పించి మన లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ కాచం సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఇవన్నీ చేయించడం జరిగింది. సక్సెస్ఫుల్గా టీకా అందరికీ చేయించాము. బ్రహ్మాండంగా నడిచింది ప్రోగ్రాము. ఇంకా మన క్లబ్ మెంబర్స్ అందరికీ నేను చెప్పగలిగింది ఏంటంటే ఇంకెవరన్నా టీకా తీసుకోవాలనుకుంటే వాళ్లకు ప్రత్యేకమైన ప్రయారిటీ ఇచ్చి ఇన్ టైంలో వెంటనే టీకా ఇప్పించి పంపిస్తాను. సో మీరు ఎవరైనా సరే క్లబ్ తరఫున ఎవరైనా రాగలిగితే అందరికీ నేను దగ్గరుండి టీకా ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం నుండి మన చార్టర్ మెంబర్స్ ఉన్నటువంటి అందరం కూడా డాక్టర్ శ్రవణ్ గారు మన లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యానికి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి నేపథ్యంలో గాంధీ హాస్పిటల్లో హెచ్ఓడిగా గ్యాస్ట్రోఎంట్రాలజీ హెచ్ఓడి డిపార్ట్మెంట్లో హెడ్గా ఉన్నటువంటి డాక్టర్ శ్రవణ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మన లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం మెంబర్స్ అందరం కూడా ఇక్కడ కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకోవడం జరిగింది. సమాజానికి ముఖ్యంగా చెప్పవలసిన విషయం ఏంటంటే వీలైనంత వరకు పనులు లేనప్పుడు తిరగకుండా జాగ్రత్తగా ఉండు మాస్క్ ధరించుకుంటూ శానిటైజ్ చేసుకుంటూ మిగతా ప్రజలకు సామాన్య ప్రజలకు ఇబ్బంది పెట్టకుండా ఉండడమే ఫస్ట్ మనం చేయాల్సినటువంటి తక్షణ కర్తవ్యం. ప్రభుత్వాలు కూడా ఎవరు ఏం చేయలేరు. ఎవరికి వారు మనం ఉండాల్సినటువంటి బాధ్యత కనీస బాధ్యత సమాజం కోసం మనం చేయాల్సినటువంటి బాధ్యతని నెరవేర్చాల్సిన విషయాన్ని గుర్తు చేస్తూ ఈ వ్యాక్సినేషన్ కానివ్వండి లేకపోతే తర్వాత ఫర్దర్గా జరగబోయేటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ట్రీట్మెంట్ ఇవ్వలేదని చెప్పి ప్రభుత్వాలను నిందించే బదులు ఒక ఆర్మీని ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. వాళ్ళ బాడీ మీద ఉన్నటువంటి ఎన్నో రకాల దాదాపు 30 కేజీల వెయిట్ని మూసేటువంటి క్రమంలో మనం చెప్తున్నటువంటి క్రమంలో మనం జస్ట్ ఒక మాస్క్ పెట్టుకొని దూరంగా ఉండడం మన కనీస బాధ్యత. సమాజానికి ఉపయోగపడాలి, మనం బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దాంట్లో భాగంగానే ఈరోజు ఫ్రంట్ లైన్ వారియర్స్ కింద లయన్స్ క్లబ్ నుండి మా అందరికీ వ్యాక్సినేషన్ ఇప్పించిన డాక్టర్ శ్రవణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు. తప్పకుండా సమాజంలో జరిగేటువంటి గాంధీలో కానివ్వండి ఉస్మానియాలో కానివ్వండి లేకపోతే ఎంటైర్ తెలంగాణ రాష్ట్రంలో వ్యాక్సినేషన్ విషయంలో కానివ్వండి ఇంకా కరోనా పేషెంట్ల గురించి సంబంధించి ఆల్రెడీ మేము లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం నుండి ఒక ఫ్రీ అంబులెన్స్ని కూడా మనం ఇచ్చినటువంటి సందర్భం ఉన్నది. మరి అలాగే కూడా ఇంకా ఎవరికైనా ఎలాంటి ప్లాస్మా విషయంలో కావచ్చు బ్లడ్ విషయంలో కావచ్చు లయన్స్ క్లబ్ ఆఫ్ సత్యం ముందుంటుందని చెప్తూ ఈ అవకాశం కల్పించిన శ్రవణ్ గారికి గాంధీ హాస్పిటల్ యాజమాన్యానికి ధన్యవాదాలు.